నా పేరు స్వామి సాగర్. మేము నాగర్ కర్నూల్లో 17వ వార్డు నుంచి రావటం జరిగింది. సంవత్సరంలో 3-4 రోజులు మాత్రమే సలేశ్వరం లింగమయ్య జాతర అనేటువంటి చాలా స్పెషల్. ఈ సలేశ్వరం లింగమయ్య జాతరను తెలంగాణ అమర్నాథ్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ సలేశ్వరంలో ఉన్నటువంటి లింగమయ్య యొక్క దర్శనము చాలా పవిత్రమైనటువంటిది. ఇక్కడికి వచ్చి లింగమయ్యను దర్శించుకుంటే మనసులో ఏదైతే కోరుకుంటే ఖచ్చితంగా అది నెరవేరుతుంది. దాన్ని ఆధారంగా చేసుకొని ఇవాళ ఇక్కడికి చాలామంది ప్రజలు రావడం జరిగింది. మేము నాగర్ కర్నూల్లో టీమ్ ధీరా నుంచి 17వ వార్డు నుంచి మేము దాదాపుగా కొంతమంది యూత్ రావడం జరిగింది. మేము రావడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే నెక్స్ట్ వచ్చేటువంటి 2029లో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం ఖచ్చితంగా రావాలి. ముఖ్యంగా మా నాగర్ కర్నూల్లో మర్రి జనార్దన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలవాలి, మంత్రి పదవి స్వీకరించాలి అని చెప్పేసి మేము ఇక్కడికి రావడం జరిగింది. నాగర్ కర్నూల్లో మర్రి జనార్దన్ రెడ్డి గారు చేసినటువంటి సేవలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆయన ఎంజేఆర్ ట్రస్ట్ ద్వారా చాలా వివాహాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడా లేనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి అధునాతనమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి స్కూళ్లను నిర్మించి మంచి ఫర్నిచర్ అందించడం జరిగింది. అదేవిధంగా వికలాంగులకు పరికరాలు అందించడం జరిగింది. ముఖ్యంగా కరోనా సమయంలో పిట్టల వలె జనాలు రాలిపోతున్న సందర్భంలో ముందుకై చాలామందికి ప్రత్యేకంగా ఫోన్లో తను ఒక ధైర్యాన్ని కల్పిస్తూ డైరెక్ట్ వచ్చి చాలామంది ప్రజలకు షేక్ హ్యాండ్ ఇచ్చి నేనున్నా, ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు ఫోన్ చేయండి, నేనున్నా అనేటువంటి ఒక భరోసాను కల్పించి ఆయన ట్రస్ట్ ద్వారా చాలామందికి కేసీఆర్ కిట్లను అందించడం అనేటువంటిది కూడా జరిగింది. మేము 17వ వార్డులో టీమ్ ధీరా అనేటువంటి దాన్ని ఒక ప్రోగ్రామ్ని ఎంచుకున్నాము. దాని యొక్క ముఖ్య కాన్సెప్ట్ ఏంటి అని అంటే మర్రి జనార్దన్ రెడ్డి గారి యొక్క గెలుపు కోసము ఈ టీమ్ ధీరా ఖచ్చితంగా పనిచేస్తుంది. ఈ టీమ్ ధీరా నుంచి ఇంతకుముందు చాలా కార్యక్రమాలు కూడా చేసినాము. ఇక్కడికి రావడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే 2029లో మర్రి జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి స్వీకరించాలని చెప్పేసి మేము రావడం జరిగింది. 2029 వరకు అంటే ఇంకా 3 సార్లు ఖచ్చితంగా వస్తాము. మళ్ళీ ఆ లింగమయ్య స్వామిని దర్శనం చేసుకొని మాకున్నటువంటి ఒకే కోరిక మా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎమ్మెల్యే గెలవాలి, మినిస్టర్ కావాలని చెప్పి మా యొక్క కోరిక.